అండ్ ఇంకా కష్టం ఏంటి అంటే అటు హౌస్ ని చూస్తూ ఇటు బిజినెస్ ని కూడా మేనేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ, చాలా టఫ్ అయినటువంటిది. సో ఇంకా మనందరినీ కూడా ఇన్స్పైర్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బిజినెస్ లో అండ్ మల్టీ టాస్కింగ్ చేస్తూ. సో అలాంటి వాళ్ళందరినీ కూడా పరిచయం చేయడమే, పరిచయం అంటే ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికి కూడా తెలుసు, కానీ తెలియని ఇంకో కోణాన్ని పరిచయం చేయడమే ఈ ప్రోగ్రామ్. అందుకే నారీ శక్తి, ది ఉమెన్ పవర్ అని నేను నేమ్ పెట్టుకున్నాను అనమాట, చాలా ముద్దుగా పెట్టుకున్నాను. అండ్ డెఫినెట్ గా కదండి, ఈ ప్రపంచం గాని, ఈ ప్రపంచం కాదు, ఫస్ట్ మన ఫ్యామిలీని ఊహించుకోండి. ఉమెన్ అనే వాళ్ళు లేకుండా అసలు మన ఫ్యామిలీలో కలర్స్ ఉంటాయంటారా? ఉమెన్ అంటేనే కలర్ కదా, రైట్? సో ఉమెన్ ని ఎలా చెప్పాలి అంటే చాలా చెప్పొచ్చు. సో ఇప్పుడు మెన్ అందరూ కూడా నా మీద ఫైటింగ్ వచ్చేస్తారనమాట. సో వై ఓన్లీ మెన్, మెన్ ఎందుకు లేదు అని చెప్పేసి. డెఫినెట్ గా ఉమెన్ కోసం ఎలా అయితే ఒక ప్రోగ్రామ్ ని నేను ప్లాన్, ఐ హోప్ నా వాయిస్ మీ అందరికి వినిపిస్తుందని అనుకుంటున్నానండి. కెన్ యూ ఆల్ హియర్ మీ? థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ, క్లియర్, థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ పేరు చూస్తే గనక నారీ శక్తి అని పెట్టడం జరిగింది. బట్ ఈ రోజు ప్రోగ్రామ్ లో నేను చెప్పబోయేటువంటి పాయింట్ ఏంటి అంటే, మా నారీ శక్తి వెనకాల ఉన్న అండ్ యు ఆర్ ఆర్ పవర్ అన్నమాట. మా శక్తి మీరే. సో డెఫినెట్లీ ఈ ప్రోగ్రామ్ తరపున ఇంట్లోనే మీరు మీ మెన్ కి గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్స్ చెప్పండి అని నేను అడుగుతున్నాను. సో రైట్, సో ఒక 1 minute ఆఫ్ టైం తీసుకుందాం అండ్ దెన్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. అండ్ ఈ 9 days ప్రోగ్రామ్, దిస్ ఇస్ అ 9 days సిరీస్ అన్నమాట. నారీ శక్తిలో మనం చూపించబోయేటువంటి డిఫరెంట్ టాపిక్స్ అండ్ ఆబ్వియస్లీ మనం చేసేటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా అండ్ బిజినెస్ పరంగా కూడా మీ అందరికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ మాట్లాడేటువంటి ప్రతి స్పీకర్ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జస్ట్ విత్ ఇన్ ఎ మినిట్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. సో ఈ రోజు కనుక మనం టాపిక్ తీసుకున్నట్లయితే గనక ఉమెన్ హెల్త్ అనేటువంటి టాపిక్ మనం తీసుకున్నామండి. ఉమెన్ హెల్త్ అనే టాపిక్ తీసుకున్నాం. సో ఎందుకు ఈ ఉమెన్ హెల్త్ అనే టాపిక్ మనం తీసుకోవడం జరిగింది అంటే, అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో
మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు నేను చాలా వరకు ట్రావెల్ చేసేదాన్ని. నేను ట్రావెల్ చేసేటువంటి టైంలో సో ఎక్కువగా హౌస్ హోల్డ్ థింగ్స్ చేసేదాన్ని కాదు. కొంచెం బాగా తప్పించుకొని తిరిగేదాన్ని. బట్ ఎప్పుడైతే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ నాకు రావడం జరిగిందో, సో ఇప్పుడు ఇంట్లో మల్టీ టాస్కింగ్ అయిపోయింది. లైక్ ఇటు ఆఫీస్, ఇటు హోమ్ అన్ని కూడా. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఈ రోజున అలాగే చేస్తున్నారు అని నేను అనుకుంటున్నానండి. సో చాలా వాట్సాప్ లో మనం వింటూ ఉన్నాం, జోక్స్ చూస్తూ ఉన్నాము. ఏమనంటే సో వంటలు చేసి చేసి చేయి నొప్పి పుడుతుంది, లేదా అంట్లు తోమి తోపి ఇక్కడ రేఖలు ఏవైతే ఉన్నాయో అవి అరిగిపోయాయి. ఇలా చాలా చాలా వింటున్నాం కదా. ఎవ్రీ ఉమెన్ కి కూడా తన లైఫ్ లో ఫస్ట్ ఫ్యామిలీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాతే తన గురించి తను చూసుకుంటారు. బట్ ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేది ఏంటి అంటే, మనము ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి కావచ్చు, కానీ మన కుటుంబానికి మనమే ప్రపంచం. మనం లేకుండా మన ఫ్యామిలీ అనేది ఊహించుకోగలదా అంటే డెఫినెట్లీ నో. మరి అలాంటి టైంలో ఈ రోజు ఉమెన్ ఏమైనా కేర్ తీసుకుంటున్నారా అంటే గనక డెఫినెట్లీ ఐ సే అంత తీసుకోవట్లేదేమో అని నేను అనుకుంటున్నాను. సో అందుకనే ఈ రోజు ప్రోగ్రామ్ లో సో ఉమెన్ న్యూట్రిషన్ ఏంటి, ఉమెన్ హెల్త్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ రోజు ప్రోగ్రామ్ లో భాగంగా ఫస్ట్ నేను ఒక స్పీకర్ ని మీ అందరికీ కూడా ఇన్వైట్ చేయబోతున్నాను. సో స్పీకర్ గురించి మాట్లాడాలి అంటే చాలా మందికి తెలుసు. సో హైదరాబాద్ లో ఉంటారు. సో తన పేరు గీతా రఘురామ్ గారు. సో ఆల్రెడీ మీరు అందరూ కూడా ఫ్లైయర్ లో చూసి ఉంటారు. సో గీతా రఘురామ్ గారు AIIMS లో న్యూ ఢిల్లీలో సో ఒబేసిటీ క్లినిక్స్ రిలేటెడ్ సీనియర్ డైటీషియన్ గా వర్క్ చేయడం జరిగింది అనమాట. అండ్ అది మాత్రమే కాదు, గీతా గారికి సో ఎక్స్క్యూజ్ మీ, సో గీతా రఘురామ్ గారు కేవలం అంటే షీ హాస్ డన్ హర్ మాస్టర్స్ ఇన్ ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ అండి. అండ్ అది మాత్రమే కాదు, గీతా గారు చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. సో ఈ మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, వెలుగు నీడలు అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా తను స్వయంగా రచించడం జరిగింది గీతా గారు. అండ్ సో గీతా గారు వారి హస్బెండ్, సో ఆవిడ వెనకాల ఉన్నటువంటి పవర్, ఆవిడని నడిపించేటువంటి పవర్ సో మిస్టర్ రఘురామ్ గారు, హీఈస్ ఎ బ్యాంకర్ అండి. సో గీతా గారు అండ్ రఘురామ్ గారు, సో ఇద్దరు పేర్లు కలిపి తన పేరులో జోడించుకున్నారు గీతా రఘురామ్ గారు. సో గీతా గారు అండ్ రఘురామ్ గారు ఇద్దరు కూడా సో వాళ్ళ బిజినెస్ కి వాళ్ళ జాబ్స్ కి రిజైన్ చేసి ఫుల్ టైమ్ గా ఆంబే బిజినెస్ లోనే వాళ్ళ టైం ని స్పెండ్ చేస్తున్నారు. గీతా గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో పెద్దమ్మాయి డాక్టర్ మనీషా, షీఈ్ అ డెంటిస్ట్ అనమాట, అండ్ మాస్టర్స్ చేస్తున్నారు డెంటల్ సర్జరీలో. అండ్ సెకండ్ పాప పేరు నితీషా, సో ఫైనల్ ఇయర్ ఆర్కిటెక్చర్ చేస్తున్నారు అనమాట. సో షీఈ్ అ వెరీ హెల్త్ కాన్షియస్, a very good dietitian, nutrition. So without delay, I would like to call Geeta Raghuram Garu a very, very warm welcome to you, Andy. Welcome to this program. Hi, Prashanti. Thank you. Thank you for that introduction. You bowled me over with your introduction. Good evening, everyone. Good evening, all. I am Prashanti Cheppinattuga. Na peru Geeta Raghuram andi. And I'm a dietitian and nutritional consultant. My husband Raghuram, ex-banker, worked as vice president in a private sector bank. And నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. Today I'm very happy and excited to participate on the first day of this Nari Shakti program. అసలు ఫ్లైయర్ రాకముందు నుండి కూడా ప్రశాంతి టచ్ లో ఉన్నారు అందరు విమెన్ తో. అండ్ నేను అసలు వారిలో అంతమంది పవర్ఫుల్ విమెన్ లో నేను కూడా ఒక స్పీకర్ అవుతానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దిస్ ఇస్ ఎ సర్ప్రైజ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ మై హంబుల్ గ్రాటిట్యూడ్ to our great mentors, Dr. Vijay Bharati garu, Dr. Chandrasekhar garu andi, and our mega mentors, Mr. Varaprasad garu and Mrs. Surya Kumari garu. So my mentors encouragement tho nenu inta dooram vachanu. Being a woman, being at home, working from home and also looking after the family, Prashanti cheppinattuga enno responsibilities untayi. సో అవన్నీ చూసుకుంటూ కూడా మల్టీ టాస్కింగ్ చేస్తూ కూడా మన న్యూట్రిషన్ మన హెల్త్ మనం ఎలా కేర్ తీసుకోవాలో మనందరికీ తెలిసినా కూడా పిల్లలకు అందిస్తాము, హస్బెండ్ చూసుకుంటాము, ఇన్లాస్, ఫ్యామిలీ అందరినీ చూసుకుంటాము. కానీ మన హడావిడిలో హెక్టిక్ లైఫ్ స్టైల్ వల్ల మనం కొన్ని న్యూట్రియంట్స్ మిస్ అవ్వచ్చుంది. అండ్ యాజ్ ఎ గుడ్ ఉమెన్ ఆఫ్ సబ్స్టెన్స్ విత్ ట్రెమెండస్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, I travel towards accomplishing my dreams. I have many dreams.
and my mentors, they always encourage me to accomplish my dreams towards traveling it. Varaprasad garu annattu, journey is very important, destination kante. So I hope I am on the right path. Today our topic is women health. నారీ శక్తి, నవరాత్రిలో నారీ శక్తి అన్న ప్రోగ్రామ్ విన్న వెంటనే, అసలు టాపిక్ విన్న వెంటనే చాలా హ్యాపీ అయ్యాను. 9 రోజులు ఎంతమంది విమెన్ స్పీకర్స్, మన పవర్ఫుల్ లీడర్స్ ని మనం అందరం చూస్తాము. అది మామూలుగా అయితే సాధ్యం కాదు. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ లో జూమ్ మీటింగ్స్ ద్వారా వర్చువల్ స్టేజ్ ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు సీ ఈచ్ అదర్. సో దట్స్ వై ఐఎమ్ రియలీ హ్యాపీ. సరే, టాపిక్ లోకి వస్తే ఇవాళ మనం అందరం కూడా నారీ శక్తి అంటున్నాం కదా. ఆల్రెడీ ప్రశాంత్ చెప్పేశారు, ప్రతి పురుషుడి వెనక ఒక స్త్రీ ఎలా ఉంటుందో, ఒక స్త్రీ వెనక కూడా ఒక పురుషుడు ఉంటాడు. సో నా వెనకాల ఉన్నటువంటి నా పవర్ ఎవరో కాదండి, ఇట్స్ నన్ అదర్ దాన్ మై వండర్ఫుల్ హస్బెండ్ ఎస్ రఘురామ్ గారు. వితౌట్ హిస్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ హియర్ టుడే. మీ ముందుకు ఇలా పవర్ఫుల్ గా ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా వచ్చి మాట్లాడే శక్తి నాకు ఉండేది కాదు. Thank you so much to my husband and also to my family who always support me in everything, and to my daughters too. And ఆరోగ్యమే మహాభాగ్యం, అది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ప్రతి ఇంటికి కూడా ఉమెన్ ఒక పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ లాగా అండి, అది మనందరికీ తెలుసు. కానీ అలాంటి పిల్లర్స్ ఈ రోజున చూస్తే ఎంతో మంది విమెన్ కి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే అవసరమైన పోషకాహారం విమెన్ కి అందటం లేదు. న్యూట్రిషన్ అంటే పోషణ, న్యూట్రిషియస్ ఫుడ్ అంటే పోషకాహారము. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ విమెన్ తీసుకునే ఆహారం మీదే ఆమె ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. విమెన్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పిల్లర్ ఇన్ ద ఫ్యామిలీ. కాబట్టి ఆ ఫ్యామిలీ అంతా ఒక ఉమెన్ మీద ఆధారపడి ఉన్నప్పుడు మరి మనం కూడా మన హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి సెల్ఫ్ కేర్ తీసుకుని ధైర్యంగా ముందుకు సాగుతూ ఆరోగ్యంతో ఉంటే 10 మందికి హెల్ప్ చేయడమే కాకుండా మన ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం కూడా చాలా బాగా చేయగలం మనం. సో విమెన్ కి ఎలాంటి న్యూట్రిషన్ ఇంపార్టెంట్ అనేది ఇవాళ విమెన్ హెల్త్ టాపిక్ ద్వారా మనం తెలుసుకోబోతున్నామండి. నాతో పాటు ఇంకా వెరీ వెరీ పవర్ఫుల్ స్పీకర్స్ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ బీన్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్. A woman needs balanced diet to be healthy. బ్యాలెన్స్ డైట్ అంటే తెలుగులో చెప్పాలంటే సింపుల్ గా సమతుల ఆహారం అండి. నేను చదువుకున్న సబ్జెక్టే ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్. సమతుల ఆహారము అంటే యాజ్ ఉమెన్ నెవర్ టేక్ ప్రాపర్ డైట్ డ్యూ టు ద హెక్టిక్ లైఫ్ స్టైల్. నేను చెప్పాను ఇందాక, దే మిస్ అవుట్ ఆన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అండి. లైక్ ఎసెన్షియల్, ఒక గుడ్ న్యూట్రిషన్ కి ఎసెన్షియల్ అయింది మనకి బాడీలో ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ తక్కువైతే కూడా విమెన్ లో వీక్నెస్ వస్తుంది, మళ్ళీ డిసీజెస్, రెసిస్టెన్స్ అగైన్ డిసీజెస్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ తగ్గడం వల్ల సో మెనీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అవి క్రానిక్ అంటే లాంగ్ టర్మ్ అయిపోతే అవి డిసీజెస్ కి దారితీస్తాయి. లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, మళ్ళీ డిఫరెంట్ స్టేజెస్ లో ఇది ఎఫెక్ట్ ఎలా చేస్తుందో మనం ఇప్పుడు గమనిద్దాం. హెల్తీ డైట్ లో 2 రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. దీస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ హ్యూమన్ న్యూట్రిషన్. ఓకే, ఫస్ట్ మ్యాక్రోన్యూట్రియంట్స్. మ్యాక్రో అంటే బిగ్. సో మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అండి. ఇవి మాంసకృతులు, పిండి పదార్థములు అండ్ కొవ్వు పదార్థములు అంటారు. ఇవి ఎక్కువ మోతాదులో మన శరీరానికి అవసరం. దే మెయిన్లీ గివ్ ఎనర్జీ టు ద బాడీ. ఎనర్జీ పరంగా తీసుకుంటే 1 గ్రామ్ ప్రోటీన్, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ కి 4 కిలో క్యాలరీల శక్తి ఇస్తుంది అనమాట 1 గ్రామ్. ఓకే, అదే ఫ్యాట్ తీసుకుంటే ఫ్యాట్ 1 గ్రామ్ ఫ్యాట్ మన ఒంట్లోకి 1 గ్రామ్ ఫ్యాట్ వెళ్తుంది. ఆయిల్ గా లేదా ఘీ లాగా లేకపోతే బటర్ లాగా మనం తీసుకుంటే 9 కిలో క్యాలరీల శక్తి ఇస్తుంది. సో మనమే అర్థం చేసుకోవచ్చండి, ప్రోటీన్స్ తీసుకోవాలా, కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలా, ఫ్యాట్స్ తీసుకోవాలా అని. సెకండ్, ఫస్ట్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అని చెప్పాను కదా, అవి పెద్ద మోతాదులో అవసరము, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. సెకండ్ ఈజ్ మైక్రోన్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇవి బాడీకి చాలా స్మాల్ క్వాంటిటీస్ లో అవసరం పడతాయి. వైటమిన్స్ అండ్ విటమిన్లు, ఖనిజములు అంటాం. ఇవి ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో, పండ్లు, కూరగాయల్లో మనకు దొరుకుతాయి.
పిట్ట కొంచెం పూతధనం అన్నట్టుగా ఈ విటమిన్లు మినరల్స్ అసలు ప్రతి బాడీ ఫంక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఎంతో మన శరీరానికి ఎనర్జీ, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్ మెటబాలిజం జరగడానికి చాలా హెల్ప్ చేస్తాయండి. పర్ డే మనము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విషయానికి వస్తే పర్ డే వీ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 2 to 5 servings. ఇవి కాక మనం రోజు ఆహారంలో వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 80% ఆఫ్ అవర్ బాడీ ఈస్ మేడ్ ఆఫ్ వాటర్. సో టిష్యూస్ లో వాటర్ ఉంటుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ లో బ్లడ్ లో వాటర్ ఉంటుంది. కాబట్టి మనం ఆహారంలో కనీసం 3 to 4 liters ఆఫ్ వాటర్ ఉండేట్టుగా చూసుకోవాలి. దాంతో పాటు ఫైబర్ కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఫైబర్ అంటే పీచు పదార్థం, రఫేజెస్. మన డైజెస్టివ్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంటో ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే మనకి రోజు డీటాక్సిఫికేషన్ అవడానికి రఫేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ప్రొద్దున్నే మన శరీర క్రియలు సక్రమంగా జరగడానికి. సో దట్ వి విల్ బి వెరీ యాక్టివ్. ఇవన్నీ తగు మోతాదులో మన డైట్ లో ఉంటే బ్యాలెన్స్ డైట్ అంటారు. గుడ్ న్యూట్రిషన్ ఆర్ బ్యాలెన్స్ డైట్ ఈస్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్. సో మనము బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. సమతుల ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగానే కాకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు అని అంటారు కదండి. సమతుల ఆహారం అంటే ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ని ఆహార పదార్థాలు మన ప్లేట్ లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. కూరగాయలు, పళ్ళ విషయానికి వస్తే అన్ని కలర్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. దెర్ ఆర్ మెనీ కలర్స్, విబ్జార్ అంటాము, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అండ్ వైట్, ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. న్యూట్రిషన్ లో అన్ని న్యూట్రియంట్స్ మన RDA అంటే రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ ప్రకారం ప్రస్తుతం ఇండియన్ డైట్ లో ఎవరు తీసుకోలేకపోతున్నారు. ఇది ఒక స్టడీ ద్వారా తెలిసింది. Women have to face many challenges on day-to-day basis due to many responsibilities అండి. అంటే మనము వర్కింగ్ విమెన్ అయితే జాబ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో హోమ్ మేకర్ అయితే కూడా ఎంటర్ప్రెన్యూర్స్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆల్సో డూ డే-టు-డే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, పిల్లల్ని చదివించడాలు, మళ్ళీ ఎన్నో పనులు ఉంటాయి పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి వరకు. దానికి మనం ముఖ్యంగా కావాల్సింది ఏంటో చూద్దాం. విమెన్స్ హెల్త్. ఇప్పుడు ఈ రోజు టాపిక్ విమెన్ హెల్త్ కాబట్టి ఐఎమ్ జస్ట్ స్ట్రెస్సింగ్ ఆన్ విమెన్ హెల్త్. ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఐ విల్ ట్రై టు ఫినిష్ ఆఫ్ వెరీ సూన్. విమెన్స్ హెల్త్ డిపెండ్స్ ఆన్ ద న్యూట్రిషన్ షీ రిసీవ్స్ ఫ్రమ్ ద టైమ్ షీ హ్యాస్ టేకెన్ బర్త్. సో తల్లి కడుపులో ఉన్న దగ్గర నుండి పుట్టిన తర్వాత మళ్ళా ఆ తర్వాత పెరిగే వరకు కూడా ఉమెన్ లైఫ్ లో చాలా స్టేజెస్ వస్తాయి. ఆ స్టేజెస్ లో ప్రతి స్టేజ్ లో ఉమెన్ కి అంటే స్త్రీకి స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి. న్యూట్రిషనల్ నీడ్స్ అంటారు. ఆ న్యూట్రిషనల్ నీడ్స్ లో ఆల్ స్టేజెస్ ఆఫ్ ఉమెన్ లైఫ్ ముఖ్యంగా మేజర్ గా ప్రోటీన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చైల్డ్హుడ్ అంటే బాల్యంలో ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఫాస్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అది అందరికీ తెలుసు. తల్లిగా మనకందరికీ తెలుసు పిల్లలకి అన్ని పెట్టాలి. కాల్షియము బోన్స్ కి అవసరము, ప్రోటీన్ ఎదుగుదలకు అవసరము, మళ్ళీ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఎనర్జీస్ కావాలి. మళ్ళీ వైటమిన్స్ అండ్ మినరల్స్ తింటే పిల్లలు బాగా యాక్టివ్ గా ఉంటారు, చక్కగా ఎదుగుతారు అనేసి. ఏ ఒకటి తక్కువైనా కూడా వాళ్ళ హైట్ వెయిట్ సరిగా పెరగకపోవచ్చు, కరెక్ట్ గా వయసుకు తగ్గట్టు పెరగకపోవచ్చు. అడాలసెన్స్ అంటారు. అడాలసెన్స్ అంటే యవ్వనం అన్నమాట, యవ్వన దశ. ఇందులో ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ ఇట్ మోస్ట్లీ అకర్స్ ఇన్ టీనేజర్స్. ఓకే. And motherhood is a very, very important stage where a woman's nutrition requirement increases. So these are the 4 important stages in a woman's life. According to ICMR, childhood ante balyamlo 1.2 grams per kg body weight protein avasaram padutundi. Yavanamlo ante adolescence lo 1.5 grams per kg body weight avasaram padutundi. Motherhood lo ante pregnancy and lactation 1.5 grams per kg body weight. Menopause lo 0.8 to 1 gram protein per kg body weight. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మదర్హుడ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్టర్ మన చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్. మన ఎదుగుదల అంతా అయిపోయిన తర్వాత అడాలసెన్స్ స్టేజ్కి వచ్చి మనం అడల్ట్స్ అయిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, దట్ ఈస్ మదర్హుడ్. అది విమెన్ కి చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ వేరే ఉమెన్స్ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఇంక్రీజెస్ ట్రెమెండస్లీ. అప్పుడు కడుపులో ప్రెగ్నెంట్ విమెన్ అయితే కడుపులో బిడ్డకి సపోర్ట్ చేసుకోవాలి. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఆ బేబీ న్యూట్రిషన్ కి త్రూ హెర్ మిల్క్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా సపోర్ట్ చేయాలి. అందుకని మదర్హుడ్ లో ప్రోటీన్ తో పాటు కాల్షియం, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫాలిక్ యాసిడ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా కానీ మన ప్రెగ్నెంట్ విమెన్ లో ఇప్పుడు బేబీ ఫీటల్ గ్రోత్ సరిగా ఉండకపోవడము, ప్రీటర్మ్ అది బర్త్ అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ బర్త్ తొందరగా 9 నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ అలాంటివి ఉంటాయి అన్నమాట. సో లాక్టేషన్ లో కూడా మీకు తెలుసు 6 నెలల వరకు తల్లి సపోర్ట్ చేస్తుంది బేబీ న్యూట్రిషన్ ని మిల్క్ ద్వారా. కాబట్టి తనకి కూడా ఐరన్, కాల్షియం నీడ్స్ అనేవి బాగా పెరుగుతాయి. సో అట్లీస్ట్ మనం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా 300 మిల్లీగ్రామ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రోటీన్ ఏమో 1.5 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ప్రోటీన్స్ అనేవి మెటబాలిజం గ్రోత్ కి దానికి మనం అనుకున్నాం కదండి, యాక్టివ్ గా కూడా ఉండడానికి, నీరసము, ఫటిగ్ ఇవన్నీ రాకుండా. అండ్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ స్టేజెస్ ఇన్ లైఫ్ అని చెప్పాలి అని అంటే ఆఫ్ ఉమెన్, స్త్రీలో మెనోపాజ్ అనేది ఛాలెంజెస్ తో కూడిన ఒక స్టేజ్. అది మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఫేస్ దిస్ అండి. మెనోపాజ్ లో రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. ఆ టైంలో హెల్దీగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఋతుక్రమం ఆగిపోవటం వల్ల ఎస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి. దానివల్ల హార్ట్ హెల్త్ మళ్ళీ దెబ్బతింటుంది. మళ్ళీ బోన్స్ వీక్ అవుతాయి, కాల్షియం లోపాలు వస్తాయి, మళ్ళీ కొవ్వు అంటే ఫ్యాట్ డిపాజిట్స్ అవుతాయి టిష్యూస్ లో. దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ డయాబెటిస్, హైపర్ టెన్షన్, డెఫిషియన్సీ డిసీజెస్, నిద్రలేమి, హాట్ ఫ్లాషెస్, ఫటిగ్, ఇవన్నీ, నీరసం, టైర్డ్నెస్, డిజీనెస్, హెడేక్, ఇవన్నీ కంప్లైంట్స్ చూస్తూనే ఉంటాం మనం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాల్యం నుంచి చెప్పిన 3 స్టేజెస్ లోనూ బ్యాలెన్స్డ్ డైట్ విత్ ప్రాపర్ ప్రోటీన్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. అంటే ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ప్రోటీన్ టుడే. ఓకే, డూ యూ థింక్ యూ ఆర్ ఈటింగ్ రైట్? అంటే మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు సరిగ్గా తింటున్నారా? అంటే మీరు మీ పిల్లలకి ఎంత న్యూట్రిషన్ ఇస్తున్నారో మీరు కూడా వాళ్ళతో పాటు బ్యాలెన్స్ డైట్ తీసుకుంటున్నారా? యూ మే బి ఈటింగ్ ఎ లాట్, బట్ స్టిల్ ఈజ్ ఇట్ ఇనఫ్? ఓకే. అండ్ మనము స్టాటిస్టిక్స్ చూసుకుంటే 9 out of every 10 Indians they are protein deficient. Some facts and habits, they need to nutritional gaps in it. They prevent you from giving your best, like pollution, junk food, fast-paced lifestyle, inadequate diet, adulterated food, skipping meals, ivanni kudanu. And breakfast, lunch, dinner, you may still be missing something. అన్నిట్లో అన్ని మనము ఇచ్చినా కూడా ఎక్కడో చోట మిస్ అవుతాం. ప్రోటీన్స్ సోర్సెస్ తీసుకుంటే ఎగ్స్, లీన్ మీట్, ఫిష్ అండ్ పౌల్ట్రీ, ఇవన్నీ కూడా మనకి నాన్ వెజ్ సోర్సెస్ ద్వారా ప్రోటీన్ లో వస్తాయి. బీట్స్, పల్సెస్, నట్స్ అండ్ సీడ్స్, మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా వెజ్ సోర్సెస్ లో ప్రోటీన్ కి వస్తాయి. యాక్చువల్లీ ప్రోటీన్స్ అంటే ఏంటి? ప్రోటీన్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ అండ్ దే కంటైన్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ అంటే అమైనో ఆమ్లములు అంటారు. అవి 22 ఉంటాయి. ఆ 22 అమైనో యాసిడ్స్ లో 13 మాత్రమే మనకి బాడీలో దొరుకుతాయి. ఇంకా మిగిలిన 9 అమైనో యాసిడ్స్ మనం బయట ఫుడ్ ద్వారా కానీ సప్లిమెంట్ ద్వారా కానీ తీసుకోవాలి. వాటినే మనము 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటున్నాం. అవి ప్రతి బాడీ ఫంక్షన్ కి చాలా ఇంపార్టెంట్ అండి. సో జనరల్ గా వై డూ యూ నీడ్ ప్రోటీన్ అంటే గుడ్ ఫర్ హెయిర్, స్కిన్, నెయిల్స్ అని చెప్పుకుంటాము, హెల్త్ సస్టైన్ ఎనర్జీ లెవెల్స్ అని చెప్పుకుంటాము, ఇట్ బిల్డ్స్, రిపేర్స్ అండ్ మెయింటైన్స్ సెల్స్, సపోర్ట్స్ ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ యాడ్స్ టు మజిల్ స్ట్రెంగ్త్ అండ్ గ్రోత్. సో మనము ఈట్ హార్డ్ ఆర్ ఈట్ స్మార్ట్ అని ఇక్కడ చూసుకుంటే మనము రోజు 11 గుడ్లు, 50 బనానాస్ అంటే అరటిపళ్ళు, 25 పొటాటోస్, 8 గ్లాసుల పాలు, మళ్ళీ పెరుగు, ఇవన్నీ తినలేము. కాబట్టి మనం స్మార్ట్ న్యూట్రిషన్ అనేది చూసుకోవాలి. మనం తింటూనే యువర్ రెగ్యులర్ డైట్ మే నాట్ బి ఎ బ్యాలెన్స్డ్ వన్ యాజ్ ఇట్ మే నాట్ బి పాసిబుల్. ఎందుకంటే అడిక్వేట్ ప్రోటీన్ అనేది మన రెగ్యులర్ డైట్ ద్వారా మనకి రాకపోవచ్చు. అటువంటిప్పుడు ఈ ఫుడ్స్ ఇన్ ద గివెన్ క్వాంటిటీ మే ఆల్సో గివ్ ఎ సర్ప్లస్ క్యాలరీస్. అంటే మనము ఓన్లీ డైట్ ద్వారానే తీసుకోవాలని ట్రై చేస్తే ఇన్ని ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకుంటే జీర్ణించుకునే శక్తి ఉండదు. మళ్ళీ పైనుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ డిజార్డర్స్, లివర్ డిజార్డర్స్ అవన్నీ వచ్చే ప్రమాదం ఉంది. పైనుండి ఎక్స్ట్రా క్యాలరీస్ అండ్ ఫ్యాట్ అనేది యాడ్ అవుతుంది. సో స్మార్ట్ న్యూట్రిషన్ ఇస్ ద బెస్ట్ న్యూట్రిషన్. ఈట్ హార్డ్ ఆర్ ఈట్ స్మార్ట్ అంటాం కదా, వీ షుడ్ ఆల్వేస్ ఈట్ స్మార్ట్. సో సప్లిమెంట్స్
సప్లిమెంట్స్ అనేవి మనకి చాలా అవసరం డే టు డే లైఫ్లో. ఇందులో we have to supplement our regular diet with a quality protein. The secret to supplement is మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మార్కెట్లో ఎన్నో రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ పౌడర్స్, ప్రోటీన్ బిస్కెట్స్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. కానీ ద క్వశ్చన్ ఈజ్ ద ప్రోటీన్ is the protein really a quality protein? అంటే దాంట్లో 9 రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయా లేదా అని మనము చూసుకోవాలండి. సో దర్ ఇస్ అ వండర్ఫుల్ సప్లిమెంట్ ఇన్ న్యూట్రిలైట్ ఫర్ ప్రోటీన్. మన ఇక్కడ న్యూట్రిలైట్ లో తీసుకుంటే ఇట్స్ అ వండర్ఫుల్ సప్లిమెంట్ అండి. దిస్ ఇస్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ మనకి కంప్లీట్లీ ఆర్గానిక్, 100% ప్లాంట్ సోర్స్డ్. ఓకే, ఇట్ ఈస్ అ ట్రై బ్లెండ్ ఆఫ్ సాయ్, వీట్ అండ్ LOP. అండ్ ఇవి మనకి ఆర్గానిక్ ఫార్మ్స్ లో పండుతాయి కాబట్టి మనకి ఎట్లాంటి డౌట్స్ అక్కర్లేదు ప్యూరిటీ గురించి. అండ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, ఇట్ ప్రొవైడ్స్ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ విచ్ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ. హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ లో. న్యూట్రిలైట్ లో 8 grams ఆఫ్ ప్రోటీన్ పర్ 10 grams ఆఫ్ సర్వింగ్. ఒక స్కూప్ లో 10 grams ఆఫ్ ప్రోటీన్ పౌడర్ ఉంటుందండి. దాన్ని ఒక సర్వింగ్ అంటారు. సో బయో అవైలబిలిటీ ఈజ్ మోర్, అంటే 80% బయో అవైలబిలిటీ ఉంటుంది. బయట ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే 10 గ్రాముల ప్రోటీన్ పౌడర్ మనం తీసుకుంటే 3 grams కూడా మనకి అవైలబిలిటీ ఉండదు. అండ్ దిస్ హ్యాస్ నో యాడెడ్ షుగర్, గ్లూటెన్ ఫ్రీ అండ్ లాక్టోస్ ఫ్రీ, ఈజీ టు డైజెస్ట్, న్యూట్రల్ ఇన్ టేస్ట్, నో ప్రిజర్వేటివ్స్ యాడెడ్ అండ్ నో యాడెడ్ ఫ్లేవర్స్. న్యూట్రల్ ఇన్ టేస్ట్ కాబట్టి మనం ఈజీగా ఏ ఫుడ్ లో యాడ్ చేసుకోవచ్చు. It also provides benefits of phytonutrients like soy isoflavones. Phytonutrients ante plant chemicals, and they protect as antioxidants in our diet. So avi kuda చాలా important. So soy isoflavones are also present in our Amway all plant protein powder, and this is a quality protein with PDCAS score of 1 annaru. PDCAS ante protein digestibility amino acid, protein digestibility corrected amino acid score. And recommended usage is 12 years and above, 1 scoop 3 times a day, and 5 to 12 years 1 scoop a day. And Nutrilite, this can be all plant protein powders can be added to water, juice, milk, mana milk shake laga kuda add chesi పిల్లలకి ఇవ్వచ్చు 5 to 12 years and above. అండ్ మనం కూడా తీసుకోవచ్చు. ప్రొద్దున లేవగానే మనకి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా అవసరం టు కిక్ స్టార్ట్ ద ఎనర్జీ ప్రాసెస్ అన్నమాట. రాత్రంతా మనం డిన్నర్ చేసి పడుకుంటాం కాబట్టి మనకి కిక్ స్టార్ట్ చేయడానికి మనకి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఇస్ వెరీ ఎసెన్షియల్. ఆ ప్రోటీన్ మనం ఒక స్కూప్ మిల్క్ లో కలుపుకుని తాగితే రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలం. సో వావ్ గీతా గారు, ఐ థింక్ మీ ఉత్సాహానికి కారణం ఐ థింక్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అని నేను అనుకుంటున్నాను. I think మీ వాయిస్ ఎంత స్వీట్ గా ఉందో, you are also so sweet and your information is very sweet. Absolutely. Prashanti, can I conclude now? Yes. So actually గా మీరు చెప్పింది నేను అర్థం చేసుకున్నట్టయితే కనుక దేర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఫర్ ఉమెన్, లైక్ చైల్డ్హుడ్ కానీ, అడోలసెన్స్ కానీ, మదర్హుడ్, ఉమెన్హుడ్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్. ప్రతి స్టేజ్ కి కూడా ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్స్ నాట్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి, రైట్? సో థ్యాంక్ you. Yeah, I just so much. Yeah, and so much. You want to say something? Yeah, I want to conclude అనమాట. ఎందుకంటే విమెన్ అంటే మన సెల్ఫ్ కేర్ తీసుకోకుండా మీరు అన్నట్టుగా మనం సెల్ఫ్ కేర్ బాల్యదశ నుండి స్టార్ట్ చేయాలి, ఆల్ ద గర్ల్స్ అండ్ ఆల్. సో ఐ జస్ట్ వాంట్ టు స్పెసిఫై ఆన్ దట్. పోటెంట్ ప్రోటీన్స్ అలాంగ్ విత్ క్రేవింగ్ కార్బోహైడ్రేట్స్. ఈ ప్రోటీన్స్ అనేవి క్రేవింగ్ కూడా తగ్గిస్తాయి. సో వెయిట్ మేనేజ్మెంట్ కి చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ రేపు మన పిల్లలందరూ వెయిట్ మేనేజ్మెంట్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఎక్సర్సైజెస్ అవన్నీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్, అడిక్వేట్ మళ్ళీ స్లీప్ అండ్ రెస్ట్, ప్లస్ పాజిటివ్ మైండ్ సెట్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ డైట్ తో పాటు 4 pillars ఆఫ్ స్ట్రెంగ్త్, 4 pillars ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ అని మనం చెప్పుకోవచ్చు. And these are let us all, okay, you are what you eat. Adaite mana andariki telusu. And let us all live a healthy, happy and active life as a superwoman in all the stages of life.
With this, I'm done, Andy. Thank you, Prashanti. Thanks to Amway team, Pani Mahesh Garu, Chandru, and special thanks to Prashanti again for giving me this wonderful opportunity. I'm so happy and proud to be a part of Navratri with Nari Shakti. Have a great day, everyone. థ్యాంక్ యూ సో మచ్. దట్ సీరియస్లీ లవ్లీ. నాకేమనిపించింది అంటే అప్పుడప్పుడు నాకు కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి అనమాట. ఈసారి వచ్చిన ఐడియా ఏంటంటే విత్ గీతా 24/7. సో దట్ ఒక ప్రోగ్రామ్ చేస్తే ఒక ఎఫ్ఎం లాగా 24/7 జూమ్ అలా మీరు చేస్తూనే ఉంటారు. దట్స్ వాట్ యువర్ పవర్. ఐ అండర్స్టూడ్. ఐ థింక్ యూ ఆర్ ద రైట్ పర్సన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. లవ్లీ. దట్స్ లవ్లీ. Thanks a lot, Andy. Thanks a lot, Prashanti Garu, and to the whole team. Thank you so much. సో మచ్. రైట్. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి అంటే గనక ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనందరి లైఫ్ లో అనేది తెలుసుకున్నాం. అండ్ అర్థమైన పాయింట్ ఏంటి అంటే ఉమెన్ మాత్రమే ఈ రోజు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే దేర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఉమెన్, లైక్ చైల్డ్హుడ్ కానీ, అడోలసెన్స్, మదర్హుడ్ అండ్ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్. గీత గారు చాలా క్లియర్ గా చెప్పారు ఆ పాయింట్. మరి ప్రోటీన్ ఒక్కటే తినేస్తే సరిపోతుందా మన లైఫ్ లో అంటే నో అండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్. మరి ఎలాంటి న్యూట్రియంట్స్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవడానికి సో నేను నా నెక్స్ట్ స్పీకర్ ని ఇన్వైట్ చేయబోతున్నాను. సో ఆల్వేస్ ఈ స్పీకర్ కి నేను చెప్తూ ఉంటాను అనమాట, మీ స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం, ద వే యూ లుక్ వెరీ సింపుల్ అని చెప్పి అంటూ ఉంటాను. కానీ ఈ రోజు నాకు మీ గురించి ఏమైనా స్పెషల్ గా తెలియాలండి అన్నప్పుడు ఐ వాజ్ సో లైక్ వావ్ అన్నమాట. సో చూడడానికి అంత సింపుల్ గా ఉన్నారు కానీ ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ అనేది నాకు ఆవిడ బయోడేటా తీసుకున్నాక అర్థమైంది. నన్ అదర్ దాన్ రామసీత గారు. సో రామసీత గారి గురించి చెప్పాలి అంటే కనుక తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు అగ్రికల్చర్ లో. అండ్ అది మాత్రమే కాదు, యూనివర్సిటీ టాపర్. వావ్. అండ్ షీ గాట్ గోల్డ్ మెడల్. అండ్ అది మాత్రమే కాదు, చూడండి రామసీత గారు ఎంత సింపుల్ గా కనిపిస్తున్నారు. కానీ తెలియనటువంటి ఒక సీక్రెట్ మీ అందరికీ చెప్పాలి ఈ రోజు. ఏంటో చెప్పమంటారా? హార్స్ రైడర్ అండి రామసీత గారు. ఐ డోంట్ నో ఇప్పుడు చేస్తున్నారా లేదా అనేది. అండ్ దట్టు ఒక అవార్డ్ కూడా తను విన్ చేశారు అంటే కనుక సో వావ్, దట్స్ వాట్ కదా వీ కాల్ ఇట్ యాజ్ ఉమెన్ పవర్. ఐ గెట్ గూస్ బంప్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే. అది మాత్రమే కాదు, సో దట్ గ్రే ఆఫ్ ఉమెన్ ఇన్ అగ్రికల్చరల్ లో థీసిస్ కూడా సబ్మిట్ చేశారు. అండ్ తన ఇంట్రెస్ట్ కనుక చూసినట్లయితే కాలేజ్ డేస్ దగ్గర నుంచి కూడా ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఉమెన్ షుడ్ బి ఇండివిజువల్, ఇలాగ లాట్ ఆఫ్ థాట్స్ తో రావడం జరిగింది. అండ్ ఐ థింక్ తను ఇక్కడ ఆంబే బిజినెస్ లో ఉండడం అనేది ఇట్స్ యాప్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ షీ ఈస్ ద హైయెస్ట్ పిన్ లెవెల్ వచ్చేటప్పటికి ఎమరల్. ఎస్, డెఫినెట్ గా రామసీత గారి వెనకాల ఉన్నటువంటి ఒక పవర్ గురించి మనం మాట్లాడుకోవాలి. డివిఎస్ఎస్ ప్రసాద్ గారు గంభీరంగా కనిపిస్తారు కానీ ఈజ్ అ వెరీ వెరీ నైస్ పర్సన్. అండ్ హీఈస్ అ జనరల్ మేనేజర్ ఫర్ వన్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీ రైట్ నౌ. తను అక్కడ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అండ్ ఆంబే బిజినెస్ లోనే ఫుల్ టైం చేస్తున్నారనమాట. సో చిన్న ఫ్యామిలీ, చీకులేని ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ అన్నట్టుగా. సో ఒకరే అబ్బాయి అనమాట. సో అబ్బాయి పేరు శరత్ చంద్ర అండ్ హీఈస్ ఏ ఫిజియోథెరపిస్ట్. అండ్ కోడలు పావని గారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రామసీత గారు అండ్ ఫ్యామిలీ. సో రామసీత గారు, వెల్కమ్ టు దిస్ ఉమెన్ పవర్ ప్రోగ్రామ్. సాధారణంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను ప్రోగ్రామ్ కి. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రొడక్షన్. సో వామ్ వెల్కమ్ చాలా ఇచ్చారు, రైట్? అండ్ కమింగ్ టు ద నారీ శక్తి ప్రోగ్రామ్, బిఫోర్ స్టార్టింగ్ అందరికీ కూడా నవరాత్రి అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. సో మీరందరూ, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను, రైట్? సో థ్యాంక్స్ గీత. నా పని చాలా ఈజీ చేసేసారు మీరు. గీత చాలా ఎక్సలెంట్గా ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఉమెన్లో అని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ప్రోటీన్ ఇస్ అ మ్యాక్రోన్యూట్రియంట్ అండ్ షీ టాక్డ్ అబౌట్ బ్యాలెన్స్ డైట్ ఆల్సో. సో బ్యాలెన్స్ డైట్ కంప్లీట్ చేసుకోవడానికి మ్యాక్రోన్యూట్రియంట్ తో పాటు మనకి ఏం కావాలి అంటే మైక్రోన్యూట్రియంట్స్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, ఈ రెండింటి గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం. నవేడేస్ అందరం ఆరోగ్యం గురించి విపరీతంగా మాట్లాడేస్తున్నాం ఎక్కడ చూసినా కూడా, రైట్? మనం కూడా కొంచెంసేపు మాట్లాడుకుందాం. ఓకే, సో మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అండి. సో పేర్లో ఉన్నట్టుగానే స్మాల్ క్వాంటిటీస్లో మనకి అవసరం అవి. ఓకే, అంత స్మాల్ క్వాంటిటీస్ అయినా కూడా అవి మన ఆరోగ్యానికి చేసే హెల్ప్ చాలా పెద్దది. ఎట్లాంటిది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పెద్ద బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక చిన్న లాక్ వేస్తాం, అవునా?
సో సేమ్ వే మన ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనే లాక్ అనేది చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది, రైట్? సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండి. వీటి సోర్స్ ఏంటి అని అంటే మెయిన్ సోర్స్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో మన బాడీ సింథసైజ్ చేసుకోదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన డైట్ ద్వారా మైక్రోన్యూట్రియంట్స్ని మనం సప్లై చేయాలి మన బాడీకి టు బి హెల్దీ, రైట్? సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కంప్లీట్గా మనకి అవైలబుల్ ఫామ్లో వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సింపుల్ కదా, హ్యాపీ కదా. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అందరం తింటూనే ఉంటాం కదా. సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నామని మనం అనుకుంటాం, కరెక్టా? సో కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుందాం. ఏంటి అని అంటే దేర్ ఇస్ అ సర్వే రిపోర్ట్ అండి. ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే అడాలసెంట్ గర్ల్స్ అంటే తెలుసు కదా, టీనేజర్స్, గ్రోయింగ్ స్టేజ్లో ఉన్న గర్ల్స్, దేర్ రిక్వైర్మెంట్ చాలా హై ఉంటుంది. బట్ ద థింగ్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ 10% ఆఫ్ ది అడాలసెంట్ గర్ల్స్ ప్రతిరోజు ఫ్రూట్స్ తింటున్నారు. ఓన్లీ 10%. అంటే 90% అడాలసెంట్ గర్ల్స్కి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినే హ్యాబిట్ లేదు. అటువంటిప్పుడు వాళ్ళకి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎలా వస్తాయి, రైట్? పోనీ అప్పుడప్పుడు తినే వాళ్ళ రిపోర్ట్ చూద్దాము, సర్వే రిపోర్ట్ అంటే వాళ్ళల్లో ఏంటి అంటే ఓన్లీ 40% గర్ల్స్, అడాలసెంట్ గర్ల్స్ వారానికి ఒకసారి ఏదన్నా ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ తింటున్నారు. రిమైనింగ్ 60% తినట్లేదు. అంటే దాదాపుగా యావరేజ్గా మనం తీసుకుంటే ఏంటి అని అంటే ఆల్మోస్ట్ 80 to 90% అడాలసెంట్ గర్ల్స్ ఆర్ ఫేసింగ్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ జస్ట్ బికాస్ దే ఆర్ నాట్ టేకింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సఫిషియెంట్లీ. ఎంత అన్యాయం కదా, అవునా? ఎందుకు అడాలసెంట్ గర్ల్స్ తీసుకోరు అంటే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. దాంట్లో ఏంటి, మేబీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ టేస్ట్ డిఫరెంట్ ఉంటాయి, ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, రైట్? అండ్ ఇట్లాంటివన్నీ తింటూ ఉంటారు కదా, జంక్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మేబీ మదర్స్ బిజీ ఉండొచ్చు, ఏదైనా రీజన్. బట్ ద థింగ్ ఏంటంటే దే ఆర్ ఫేసింగ్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అండి. ఎవ్రీ 5 గర్ల్స్లో మనం చూస్తే ఒకళ్ళకి ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంది. నవేడేస్ డి విటమిన్ డెఫిషియన్సీ అయితే అందరికీ కామన్, B12 అందరికీ కామన్. ఇట్లా చెప్తూ పోతే ఏంటి అంటే డెఫిషియన్సీస్ గురించి చాలా వస్తున్నాయి ఇవాళ రేపట్లో. అందుకే మనం ఏంటి అంటే ఈ చిన్న పిల్లల్లో, టీనేజర్స్లో కూడా ఈ మధ్యకాలంలో రకరకాలైన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం లాక్ సిస్టమ్ కరెక్ట్గా వేస్తే మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది మన హెల్త్, రైట్? బట్ ద థింగ్ ఏంటంటే సప్లై చేయట్లేదు మనం. సో లాక్ చేయట్లేదు మన ఆరోగ్యాన్ని. పిల్లలు ఏం చేస్తున్నారు, దానివల్ల ఏమవుతుంది అంటే రకరకాలైన హెల్త్ ఇష్యూస్ లైక్ డిఫరెంట్ చాలా ఏజ్ రిలేటెడ్లో వచ్చే ఇష్యూస్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో కూడా వస్తున్నాయి అన్నమాట. ఈవెన్ అందరికీ విజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అండ్ తొందరగా అలసిపోతున్నారు, లో ఎనర్జీ లెవెల్స్ ఉంటున్నాయి, లో ఇమ్యూనిటీ లెవెల్స్ ఉంటున్నాయి, రైట్? ఏ పని చేసినా తొందరగా టైర్డ్ అయిపోతున్నాం అంటారు, ఫెటీగ్ అంటారు, రైట్? ఇంకా ఇర్రెగ్యులర్ మంత్లీ సైకిల్స్ అవుతున్నాయి. ఈవెన్ దట్ లీడ్స్ టు పిసిఓడి కూడా. పిసిఓడి అనేది ఏదో ఎంతో ఏజ్ వచ్చిన తర్వాత రావాల్సింది ఇప్పుడు 20-25 ఇయర్స్లోనే వచ్చేస్తుంది. రీజన్ ఏంటంటే సింపుల్ అండి, అడిక్వేట్గా వైటమిన్స్ అండ్ మినరల్స్ సప్లై చేయట్లేదు వాళ్ళు. సో మనము మదర్హుడ్కి వస్తే పోనీ వీళ్ళైనా తింటున్నారా అనుకుంటే మనం ఇండియన్ ఉమెన్ డైట్ హ్యాబిట్స్ కానీ వాళ్ళు తినే డైట్లో ఉండే న్యూట్రియంట్స్ కానీ చూస్తే ఏంటి అంటే ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ఇండియన్ ఉమెన్ డైట్లో జింక్ ఈజ్ ఎ డెఫిషియెంట్ అండి. జింక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఫైట్ ద ఇన్ఫెక్షన్స్, రైట్? అండ్ 89% డైట్లో ఏంటి అని అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంది. ఐరన్ లేకపోతే హెల్దీ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉండవు. అట్లాగే 85% ఉమెన్ డైట్లో ఏంటి అంటే ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంది. సో ఏ విటమిన్ ఈజ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది, ఐ విజన్కి హెల్ప్ చేస్తుంది, అండ్ స్కిన్ మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది. సో అంటే లేడీస్కి ఇన్ని రకాలైన డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ లెవెల్లో వస్తాయి? ఇంకా ఇవే క్యారీ ఆన్ అవుతాయి మెనోపాజ్ స్టేజ్లో ఉమెన్కి అండ్ పోస్ట్ మెనోపాజ్ స్టేజ్లో కూడా. ఎవ్రీ స్టేజ్లో ఇవి మనల్ని ప్రొటెక్ట్ చేయాల్సింది. బికాజ్ వీఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ సఫిషియంట్ క్వాంటిటీస్, దీస్ ఆర్ ద డెఫిషియన్సీస్. సో ఈ డెఫిషియన్సీస్ ఉంటే ఏమవుతుంది అంటే మనం కొంచెం మాట్లాడుకుంటే ఇప్పుడు అనుకున్నట్టుగానే ఏ విటమిన్ డెఫిషియన్సీ ఆల్రెడీ మాట్లాడేసి, అట్లాగే బి విటమిన్స్ ఉంటాయి, B1, B2, B3, B5, B6, B12. ఇవన్నీ ఏంటి అంటే ఎనర్జీ బూస్టర్స్ అండ్ ఆర్బీసీ ప్రొడక్షన్ అవసరము, రైట్? సెల్ మెంబ్రెయిన్స్ కాపాడితే ఇన్ఫెక్షన్స్ కి ఫైట్ చేస్తాయి, ఓకే? ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయి, నర్వస్ సిస్టమ్ హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇట్లా చాలా ఉన్నాయి బి వైటమిన్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే,
రైట్. బయోటిన్ వచ్చేసి మనకి హెల్దీ హెయిర్, స్కిన్, నెయిల్స్కి యూజ్ అవుతుంది, రైట్. ఫోలిక్ యాసిడ్ ప్రీనాటల్ హెల్త్కి యూజ్ అవుతుంది. సో మెనీ బెనిఫిట్స్ అండి. అట్లాగే మనం మినరల్స్ దగ్గరికి వెళ్తే ఇందాక అనుకున్నాం జింక్, ఐరన్ డెఫిషియన్సీ అనుకున్నాం కదా. సో ఇన్ ద సేమ్ వే కాల్షియం డెఫిషియన్సీ అయితే హెల్దీ బోన్స్ ఉండవు పిల్లల్లో, కానీ ఎదుగుదల సరిగ్గా ఉండదు, పెద్దవాళ్ళల్లో స్ట్రెంగ్త్ ఉండదు, రైట్. మెగ్నీషియం దగ్గరకు వచ్చేసరికి కాల్షియం అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. అట్లాగే అయోడిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, థైరాయిడ్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది, రైట్. సో కాపర్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే క్రోమియం, మాలిబ్డినం ఇట్లాంటివన్నీ డెఫిషియెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది అనమాట మనకి. సో ఇట్ లీడ్స్ టు డయాబెటీస్. సో అంటే ఏంటంటే సింపుల్గా మైక్రో న్యూట్రియంట్స్ అంత స్మాల్ క్వాంటిటీస్ ఉండేవి కూడా మనం మన బాడీకి సప్లై చేయలేకపోవడం వల్ల ఏమేంటంటే సో మెనీ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో అయితే సరిగా వాళ్ళు రైట్ క్వాంటిటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే బేబీ గ్రోత్ అనేది హెల్దీగా ఉండదు, మదర్ హెల్దీగా ఉండదు, బేబీ హెల్దీగా ఉండదు. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలా మంది కన్సీవ్ కాగానే బెడ్ రెస్ట్ అంటారు. వండుతున్నాము అన్ని కూడా లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అండి, రైట్. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి మరి? దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ కనిపిస్తోంది కదా. సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ కి వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ సప్లిమెంట్ ఫ్రమ్ న్యూట్రిలైట్ అండి, న్యూట్రిలైట్ డైలీ అని. దిస్ ఇస్ మల్టీవిటమిన్ మల్టీ మినరల్ టాబ్లెట్, రైట్. సో వన్ టాబ్లెట్ తీసుకుంటే 13 vitamins and 11 minerals in one గోలో వచ్చేస్తాయి, జస్ట్ వన్ టాబ్లెట్, రైట్. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆర్గానికల్లీ గ్రోన్ ప్లాంట్ కాన్సన్ట్రేట్స్ అండి. ఏమేమి ప్లాంట్ కాన్సన్ట్రేట్స్ అంటే 6 types ఆఫ్ కాన్సన్ట్రేట్స్ ఉంటాయి దీంట్లో. ఎసిలోరా చెర్రీ, అల్ఫాల్ఫా, క్యారెట్, పార్స్లీ, స్పినాచ్ అండ్ వాటర్ సెస్, రైట్. ఈ 6 ప్లాంట్ కాన్సన్ట్రేట్స్ మనకి ఏంటంటే 13 vitamins and 11 minerals ని సప్లై చేస్తాయి, అంటే 24 nutrients in one go, రైట్. సో ఈ 24 nutrients కూడా మన హెల్త్ ని ఇన్ మెనీ వేస్ లో ప్రొటెక్ట్ చేస్తాయి అండ్ రీబిల్డ్ చేస్తాయి అండ్ మెయింటైన్ చేస్తాయి ఇన్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ఉమెన్స్ హెల్త్. ఇన్ఫాక్ట్ ఉమెన్ హెల్తే కాదండి, ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తాను, ప్రతి మనిషికి కూడా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరికీ అవసరం. ఇప్పుడు మనం ఉమెన్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉమెన్ హెల్త్ డిఫరెంట్ స్టేజెస్ లో ఇది చాలా అవసరం. సో ఎట్లా అంటే 1 tablet per day తీసుకుంటే సరిపోతుంది అలాంగ్ విత్ మీల్స్, రైట్. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ టాబ్లెట్ వాడితే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని. మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారనమాట, మంచిగా ఉంటుంది, బట్ ద థింగ్ ఏంటంటే ఎక్కడికి పోదామన్నా నీరసం అంటుంది, ఏది చేసినా నొప్పి అంటుంది, ఏది చేసినా ఎనర్జీ లేదంటుంది, ఎప్పుడు పడుకుంటానంటుంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, వాళ్ళ హస్బెండ్ చాలా చేస్తారు, పాపం అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి. డాక్టర్ ఏమంటారంటే జనరల్ వీక్నెస్ అండి అంటారు. వాట్ ఈస్ దిస్ జనరల్ వీక్నెస్? అవునా? సో నేను మాట్లాడినప్పుడు, ఒకసారి నాతో మాట్లాడినప్పుడు నేను ఐ గేవ్ హర్ దిస్ బాటిల్ అనమాట, ఒక బాక్స్ ఇచ్చి డైలీ 1 tablet వేసుకొని చూడు, ఒక 1 month వేసుకొని చూడు, నా మాట మీద నమ్మకం పెట్టి అన్నాను, రైట్. సో తను వేసుకుందండి. 1 month కాదు, 15 days తర్వాత నాకు వాళ్ళ హస్బెండ్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫస్ట్ ఆయన థ్యాంక్స్ ఏ లాట్ మేడం అని చెప్పాడు. ఎందుకు అనంటే వైఫ్ కి హెల్త్ బాగాలేకపోతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది హస్బెండ్సే కదా, రైట్. సో హీ వాజ్ సో హ్యాపీ అండ్ ఏమన్నా అంటే రిజల్ట్స్ ఆర్ వండర్ఫుల్ రిజల్ట్స్ అండి, మిరాక్యులస్ గా ఉంది, నా వైఫ్ ఎంత ఎనర్జెటిక్ గా తయారైందండి. దట్ ఈస్ న్యూట్రిలైట్ డైలీ అండి. టేక్ జస్ట్ 1 tablet, రైట్. సో లెట్ us మూవ్ టు నెక్స్ట్ న్యూట్రియంట్ అండి, మై మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ omega-3 fatty acids, రైట్. ఫ్యాట్ అనగానే భయం వేస్తుంది కదా, బికాస్ ఫ్యాట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సో మెనీ హెల్త్ ఇష్యూస్. చాలా మంది భయపడతారు, అమ్మో ఫ్యాట్ అంటారు, అవునా కదా. కొంతమంది విపరీతంగా తినేస్తారు టేస్ట్ గురించి, రైట్. సో ఫ్యాట్ అనగానే ఏంటి అని అంటే మన బాడీ హెల్త్, గుడ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి వీ నీడ్ ఫ్యాట్ అండి. వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ గుడ్ ఫ్యాట్, ఓకే. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. సో వీ నీడ్ 2 types ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఏంటంటే omega-6 అండ్ omega-3, రైట్. ఇవి రెండు కూడా. omega-6 ఈజ్ ఈజీలీ అవైలబుల్ అండి, మనకేమి టెన్షన్ అవసరం లేదు, ఎక్సెస్ అవైలబిలిటీ ఉంది. ఎందుకంటే మనం వాడే ప్రతి కుకింగ్ ఆయిల్లో omega-6 ఉంటుంది, మనం తినే రకరకాల జంక్ ఫుడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్నిట్లో omega-6 ఉంటుంది. ద లిమిటేషన్ ఏంటి అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్, రైట్.
సో ఇవి 2 పర్టికులర్ రేషియోలో గనక మనం మెయింటైన్ చేయగలిగితే హెల్త్ అనేది చాలా ఎక్సలెంట్‌గా మెయింటైన్ అవుతుంది. సో ఏ రేషియో అంటే 1:2 రేషియోలో ఉండాలి. ఒమేగా 3 అండ్ ఒమేగా 6. బట్ యాక్చువల్‌గా ఎలా ఉంటుందంటే 1:20 రేషియో దాకా వెళ్ళిపోతది. ఎందుకంటే అవైలబిలిటీ ఎక్కువ ఉంది కదా 6. సో హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ ఒమేగా 6 తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఎస్పెషల్లీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. రైట్? సో ఈ అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఒమేగా 3 మోర్ క్వాంటిటీస్ తీసుకొని బ్యాలెన్స్ చేయాలి. రైట్? సో ఒమేగా 3 తీసుకోవాలి అంటే ఎలా సోర్స్ ఏంటి? అగైన్ దిస్ ఇస్ నాట్ సింథసైజ్డ్ ఇన్ అవర్ బాడీ. అట్లాంటప్పుడు సోర్స్ ఏంటి అనంటే ఫిష్ అండి. మేజర్ సోర్స్ వచ్చి ఫిష్. ఆహా! సింపుల్. హ్యాపీగా ఫిష్ తినేస్తే అయిపోతుంది గదా అనుకుంటాం. అవునా? చాలా మంది అనుకుంటారు నేను చాలా ఫ్రీక్వెంట్‌గా ఫిష్ కూడా తింటున్నాను. సో ఒమేగా 3 సఫిషియెంట్‌గా నాకు దొరుకుతుంది అని. బట్ ది థింగ్ ఏంటి అనంటే ఒమేగా 3 అన్ని ఫిషెస్‌లో ఉండదండి. ఓన్లీ సర్టెన్ పర్టిక్యులర్ ఫిషెస్‌లో ఉంటుంది. దట్ కోల్డ్ వాటర్ ఫిష్ లైక్ సాల్మన్ ఫిష్‌లో ఉంటుంది. అండ్ మాకరెల్ అండ్ సార్డిన్స్, యాంకోవీ, టూనా ఇట్లాంటి ఫిషెస్‌లో ఉంటుంది. ఈ ఫిషెస్ మనకు దొరుకుతున్నాయా? క్వెషన్ మార్క్ గదా! అండ్ అప్పుడేం చేస్తారు కొంతమంది సూపర్ మార్కెట్స్‌కెళ్ళి ఫ్రోజన్ ఫుడ్స్ తెచ్చుకొని, ఓ ముక్క తెచ్చుకొని దాన్ని చేసి నలుగురు తింటారు. రైట్? అంతే గదా జరిగేది. కావాల్సినంత దొరుకుతుందా? ఇంకా కొందరు ఏం చేస్తారు అంటే మనం వింటున్నాం. మేము ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాము. రైట్? డైలీ తీసుకుంటాము లేదా ఆలివ్ ఆయిల్స్ వాడుతున్నాము లేకపోతే నట్స్ తింటున్నాము అంటారు. కోర్స్ వాటిల్లో కూడా ఒమేగా 3 ఉంటుంది. కానీ చాలా తక్కువ క్వాంటిటీస్ ఉంటుంది. సో ఒమేగా 3లో మెయిన్ కాంపోనెంట్ ఏంటి అంటే ఈపీఏ అండ్ డిహెచ్ఏ అండి. ఎకోజా పెంటానిక్ యాసిడ్ అండ్ డెకోజా హెక్సానిక్ యాసిడ్ అంటారు. సో ఇవి 2 ఏంటి అంటే అవైలబుల్ ఫామ్‌లో ఉంటాయి. రైట్? సో మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. బట్ ఎప్పుడైతే మనం ప్లాంట్ సోర్స్ నుంచి తీసుకుంటామో లైక్ నట్స్, ఆలివ్ ఆయిల్ అట్లాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో ఏఎల్ఏ ఫామ్‌లో ఉంటుంది. అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఈ ఆల్ఫా లినోలిక్ యాసిడ్ మనం తీసుకున్న తర్వాత అది కన్వర్ట్ కావాలి ఈపీఏ నుంచి డిహెచ్ఏ. ఈపీఏ అండ్ డిహెచ్ఏగా కన్వర్ట్ అయిన తర్వాత మన బాడీ అబ్జార్బ్ చేసుకుంది. కన్వర్షన్ ప్రాసెస్‌లో చాలా లాస్ ఉంటుంది. రైట్? సో మన బాడీకి సఫిషియెంట్ క్వాంటిటీస్ దొరకదు. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? అసలు ఇది ఒకవేళ ఏదో రకంగా మెయింటైన్ చేస్తే ఏమవుతుంది అంటే ఒమేగా 3కి మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయండి. సో మెనీ ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ మనకి ప్రతి స్టేజ్‌లో కూడా ఒమేగా 3 అనేది చాలా అవసరం. రైట్? మెయిన్‌గా హార్ట్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి. బీపీ రెగ్యులేట్ చేస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ రెగ్యులేట్ చేస్తుంది. రైట్? బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కంట్రోల్ అవుతాయి. సో మెమరీ డిజార్డర్స్ కంట్రోల్ అవుతాయి. రైట్? ఇట్లా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. అండ్ యాంటీ డిప్రెషన్‌కి యూజ్ అవుతుంది. మెమరీ డిజార్డర్స్ లాంటివి లేకపోతే పిల్లల్లో వచ్చే డిఫరెంట్ డిజార్డర్స్ ఇట్లాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఒమేగా 3 ప్రతి స్టేజ్‌లో ఎట్లా అవసరము అనేది కొంచెం చూద్దాం మనము. అడాలసెంట్ గర్ల్స్‌కి ఏంటి అనంటే 250 ఎంజీ ఆఫ్ ఒమేగా 3 అవసరం. అదే ప్రెగ్నెంట్ ఉమెన్ దగ్గరికి వచ్చేసరికి 300 ఎంజీ అవసరం అనమాట. సో ప్రెగ్నెంట్ ఉమెన్ గనక సఫిషియెంట్ క్వాంటిటీస్ ఆఫ్ ఒమేగా 3 సప్లై చేసుకోగలిగితే పుట్టే బేబీ చాలా హెల్తీగా ఉంటుంది. విత్ ఫుల్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఫుల్ టైమ్ డెలివరీ అవుతుంది. బేబీ వెయిట్ ఉంటుంది. అండ్ ఈ మధ్య మనం పిల్లల్లో వింటున్న ఆటిజం చాలా ఎక్కువ వింటున్నాం. ఆటిజం వింటున్నాము, సెరెబ్రల్ పాలిసీ అని వింటున్నాము. దెన్ లెర్నింగ్ డిజబిలిటీస్ గురించి వింటున్నాము, ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇట్లాంటి రిస్క్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయండి ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక 300 ఎంజీ పర్ డే ఒమేగా 3 తీసుకుంటే. రైట్? నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ మెనోపాజ్లోకి వచ్చేసరికి ఒమేగా 3 రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ అండి. ఎందుకంటే మెనోపాజ్ స్టేజ్కి వచ్చేసరికి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి కదా హార్మోన్ లెవెల్స్. ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తగ్గడము అని అంటే విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు హార్ట్ డిసీజెస్ అనమాట. రైట్? సో ఆ డిసీజెస్ని కంబ్యాట్ చేసుకోవడానికి ఆ సిచ్యువేషన్ కంబ్యాట్ చేసుకోవడానికి ఏంటి అని అంటే మనకి హై లెవెల్స్ ఆఫ్ ఒమేగా 3 రిక్వైర్మెంట్ ఉంటుంది మెనోపాజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి డిఫరెంట్ సింప్టమ్స్ ఉంటాయి. బ్యాక్ పెయిన్, డిఫరెంట్ డిస్కంఫర్ట్స్ అండ్ స్లీప్లెస్నెస్, డిజీనెస్, రైట్? అండ్ షార్ట్ బ్రెత్నెస్ ఇట్లాంటివన్నీ చాలా వస్తాయి. అండ్ ఇఫ్ దే ఆర్ డయాబెటిక్, ఒబేస్, హెరిడిటరీలో ఒకవేళ ఉన్నా కూడా అట్లాంటప్పుడు రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి అంటే 250 to 2000 ఎంజీ దాకా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇంత ఎంజీ తీసుకోవాలి అని అంటే మరి ఏం చేయాలి? ఎట్లా తీసుకుంటాం? ఇందాకే మనం లిమిటేషన్స్ చాలా మాట్లాడుకున్నాం కదా. కోల్డ్ వాటర్ ఫిష్ మనకి దొరక ఇట్లాంటివన్నీ అనుకున్నాం కదా. అట్లాంటప్పుడు వీ హ్యావ్ ద బెస్ట్ సప్లిమెంట్ సోర్స్ ఏంటి అని అంటే సాల్మన్ ఒమేగా 3 ఫ్రమ్ న్యూట్రిలైట్ అండి. సో పేర్లోనే ఉంది కదా సాల్మన్ అనేది. దిస్ ఇస్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ సాల్మన్ ఫిష్ అండి. రైట్? 60% ఆఫ్
సాల్మన్ ఫిష్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. రిమైనింగ్ 40% ఇస్ మ్యాకరల్ అండ్ సార్డిన్స్ అండ్ యాంకోవీ ఫిష్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఎఫెక్టివ్ అండ్ క్వాలిటీ omega-3 is available in the form of EPA and DHA అండి. 180 mg of EPA ఉంటుంది అండ్ 120 mg of DHA ఉంటుంది. స్ట్రైట్ అవే అబ్జార్బబుల్ ఫామ్ అనమాట. సో ఇవి సాఫ్ట్ జెల్స్లో ఉంటాయి. 1 to 3 సాఫ్ట్ జెల్స్ మన రిక్వైర్మెంట్ని బట్టి, మన ఏజ్ స్టేజ్ని బట్టి తీసుకోవచ్చు ఎవరైనా కూడా, రైట్? 12 years అండ్ అబవ్ ఎవరైనా తీసుకోవచ్చు. పార్కిన్సన్స్, మెమరీ డిజార్డర్స్ ఇట్లాంటివి ఏవి రాకూడదు అనుకున్న వాళ్ళు వాడచ్చు. ఏజ్ ఓల్డ్ అంటే ఎల్డర్లీ పీపుల్ వాడచ్చు. ఆల్రెడీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండి లేదా ఫ్యామిలీ హిస్టరీలో అవన్నీ ఉన్న వాళ్ళు వాడచ్చు, రైట్? అండ్ డయాబెటీస్, ఒబేసిటీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు వాడచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళు వాడచ్చు. సో ఇన్ని రకాలుగా పనిచేస్తుంది. 1 in multi functions, రైట్? మనకి అసలే లేడీస్కి 1+1 ఆఫర్స్ చాలా ఇష్టం కదా. ఒకటి తీసుకుంటే మెనీ ఫంక్షన్స్ పని చేస్తుంది అనమాట, రైట్? దీనికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక ఎక్స్పీరియన్స్. మా ఫ్రెండ్, అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఎ క్లయింట్ అండి అట్ మెహదీపట్నం. లిగమెంట్ టిష్యూ డ్యామేజ్, షీ వాజ్ సఫరింగ్ ఎ లాట్. సో వెన్ వీ మెట్ హర్, ఆమె మూమెంట్ కూడా చాలా రెస్ట్రిక్టెడ్గా ఉండింది. అట్లాంటి టైంలో వీ సజెస్టెడ్ హ్యావ్ టు టేక్ omega-3 సాఫ్ట్ జెల్స్, డైలీ 2 జెల్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఓకే, నిజంగా చెప్పాలంటే పెద్ద విల్లింగ్నెస్ లేకుండానే నా మాట మీద నమ్మకంతో షీ స్టార్టెడ్ యూజింగ్. ఒక 1 month తర్వాత మేము ఆమెను చూడడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పడుకొని లేవలేకపోతున్నానండి అని మాట్లాడిన ఆమె చక్కగా నడుచుకుంటూ వచ్చింది. సో షీ వాజ్ సో హ్యాపీ అనమాట. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి మీ సాల్మన్ omega-3, ఫెంటాస్టిక్, నాకు ఇంప్రూవ్మెంట్ బాగుంది, నడుస్తున్నాను నేను అని చెప్పింది. సో వెన్ ఐ సెడ్ మల్టీ ఫంక్షన్స్ చెప్పినప్పుడు ఏంటి అంటే, షీ స్టార్టెడ్ యూజింగ్ ఫర్ హర్ హస్బెండ్. ఆయనకి బీపీ ఉంది, వాళ్ళ బాబుకి డిప్రెషన్ ప్రాబ్లం ఉంది, బాబుకి వేసింది, వాళ్ళ పాపకి హెయిర్ ఫాల్ విపరీతంగా ఉందంట అండ్ స్కిన్లో అస్సలు గ్లో లేదట. సో ముగ్గురికి వేసింది. సో సేమ్ omega-3 క్యాప్సిల్ సాఫ్ట్ జెల్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో నలుగురికి 4 రకాలుగా పనిచేస్తుంది. ఎక్సలెంట్ కదా. సో ఎప్పుడు మాట్లాడినా కూడా ఆమెకి సాల్మన్ omega-3 అని ఇంత పొడుగునా చెప్పేంత ఓపిక కూడా ఉండదు అనమాట. ఫిష్ టాబ్లెట్స్ అయిపోవచ్చినాయండి, పంపించండి, ఒకటి అడ్వాన్స్గా పంపించండి, ఎందుకంటే అందరం వేసుకోవాలి కదా అంటుంది. అంత ఫేవరెట్ ఇదనమాట. సో ఇట్లాంటి టెస్టిమోనియల్స్ 100ల కొద్దీ ఉన్నాయండి లాస్ట్ సో మెనీ ఇయర్స్ నుంచి. ఫెంటాస్టిక్ ప్రోడక్ట్స్. సో మన హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి మనకేంటి అంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ 3 ఏంటి అని అంటే ఫౌండేషన్ ఫర్ అవర్ హెల్త్ అండి. సో మన బిల్డింగ్కి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే 10 కాలాలు ఉంటుంది అనుకుంటాం కదా, అలాగే మనకి ఫౌండేషన్, ఈ 3 కనుక ఫౌండేషన్ తీసుకోగలిగితే హాయిగా లాస్ట్ మినిట్ దాకా హెల్దీగా ఉండొచ్చండి. మనం మాత్రమే కాదు, మన ఫ్యామిలీలో మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే లేడీస్ హెల్దీగా ఉంటే, హెల్త్ అవేర్నెస్ లేడీస్కి వస్తే